రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా సకల జనులకు సంబంధించి అత్యున్నతమైన బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతులకు 72,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం 72,000 కోట్లను రైతులను ముఖ్య ఉద్దేశము. దాంట్లో 47% మంది మన తెలంగాణలో రైతు కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. దానికి 72,000 కోట్ల రూపాయలను కేటాయించడం, దాంతోపాటు సంక్షేమ ఫలాలకు 40,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 40% సంక్షేమ ఫలాలకే సంబంధించి చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా ఉన్నది. ముఖ్యంగా యువకులకు కూడా భవిష్యత్తులో వాళ్ళకు నిధి, అంటే అన్ని రకాలుగా వాళ్ళకు లబ్ధి చెందే రకంగా ఈ బడ్జెట్ అత్యున్నత బడ్జెట్గా రూపొందించడం జరిగింది. దీని మీద కొంతమంది పనికిరాని వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి వాళ్ళు ఏదన్నా ఉంటే సలహాలు ఇస్తే బాగుంటుంది, విమర్శించడానికి దేనికి ఆస్కారం లేదు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడి నేను చీల్చి చెండాడతా అంటున్నాడు. నువ్వు చీల్చి చెండాడటానికి ఇక్కడ ఎవరేం లేరు. నీ పని అయిపోయింది. నీ 6 నెలల లోపల నీ పార్టీ పరిస్థితి, నువ్వు మీ బిడ్డ కోసానికి లొంగిపోయినావు, దాంట్లో బీజేపీతో నీవు కలిసిపోయినావు అనేది అందరికీ తెలిసిన సత్యము. నువ్వు ఏం చేయాల్సింది లేదు, భవిష్యత్తులో కూడా నువ్వు ఏం చేయలేవు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కాళేశ్వరం గురించి ఏదో మాట్లాడుతున్నారు. నిజానికి కాళేశ్వరంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. దాన్ని మేము చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు, కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయండి. దానికి ఏంటంటే బడ్జెట్కు సంబంధించి కూడా మాకు ఎలాంటి కేటాయింపులు కూడా లేదు. ఆ రోజు తెలంగాణ విడిపోయిన రోజు చట్టపరంగా ఎన్నో ఇవ్వాల్సింది, మీరు తెలంగాణ రాష్ట్రానికి చట్టపరంగా ఇవ్వాల్సింది కూడా ఇలాంటివి కూడా చేయలేదు. బీజేపీ వాళ్ళని ఖచ్చితంగా అడుగుతున్నాము. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఖచ్చితంగా ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసే మొన్న ఎలక్షన్లో కొట్లాడి ఇద్దరు కలిసి 8 సీట్లు సంపాదించుకోగలిగినరు. ఎందుకంటే ఓట్ల డివైడెడ్ 15% ఇంటూ 30%, అంటే 45% ఓట్లు వాళ్ళకు బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చింది. బీజేపీ వాళ్ళు కళ్ళబొల్లిగా నిన్న ఏదో కార్యక్రమం చేసిండ్రు, అది తప్పు. నిజానికి ఈ నిజాం ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి, నిజాం ఇండస్ట్రీస్ని, షుగర్ కేన్ను ఓపెన్ చేయడానికి కమిటీ వేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. లేని దాని గురించి మీరు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మీరు ఏదో చేయడం అనేది తప్పు. మీకు ధైర్యం ఉంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మనం రూపాయి కడితే మనకు 45 పైసలు మాత్రమే వస్తున్నాయి. అదే బీహార్ రాష్ట్రానికి రూపాయి కడితే 8 రూపాయలు వస్తున్నాయి. ఈ వివక్షత ఎందుకు? దక్షిణాది రాష్ట్రాల్లో వివక్షత జరుగుతుంది. దాని గురించి కూడా మీరు మాట్లాడండి. మీకు 8 సీట్లు ఇస్తే మీరు ఏం సాధించారు దాన్ని ముఖ్యంగా చెప్పాలని కోరుకుంటూ, ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ వాళ్లకు మీరు విమర్శించడానికి ఇక్కడ ఏం లేదు. మీరు రెండు కలిసి చేసిన నాటకాలు. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీరు 10 సంవత్సరాల లోపల ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీసిండ్రు. దాన్ని ఇప్పుడు సరిచేసేది సుమారుగా 7,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఆ అప్పును భర్తీ చేయడానికే, దాన్ని నింపడానికే కష్టంగా ఉంది. ఆ కష్ట కాలంలో కూడా ఈ సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు విమర్శించే హక్కు లేదు. బీజేపీకి బీఆర్ఎస్ అని 2 పార్టీలకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జై